హలో అండి అందరికీ. నిన్న జరిగిన ఉగ్రదాడితో భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. చాలా కాలం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో భారతదేశంలో ప్రజలు చనిపోవడం అనేది చాలా ఫస్ట్ టైం అనమాట. ఏదైతే పుల్వామా అటాక్ తర్వాత 40 మంది సైనికులు చనిపోయిన తర్వాత ఆ స్థాయి ఘటన నిన్న జరిగిన ఘటన అనేది. అయితే ఈ ఘటన మీద సర్వత్రా భారతదేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద, అలాగే వ్యవస్థ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మన దేశం దాదాపు 140 కోట్ల ఉన్న దేశం. అలాగే మన దేశం కూడా ఏదైతే సెక్యూరిటీకి, డిఫెన్స్కి కేటాయిస్తున్నారు, దాదాపు లక్షల కోట్ల డబ్బులు కేటాయిస్తున్నారు. అయినా కానీ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలో, వ్యవస్థలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? దాదాపు ఒక 10 మంది ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ చేసుకొని వస్తే అసలు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆర్మీ అధికారులు ఎందుకు ఇంత నెగ్లిజెన్స్గా ఉన్నారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా, అసలు ఎవరు దానికి హెడ్గా ఉన్నారు, ఎందుకు ఇంత వైఫల్యం చెందిందనే అనుమానాలు, అలాగే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అటు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కూడా తీవ్రస్థాయి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఉగ్రదాడి జరగకుండా ఆపాలి, ప్రాణ నష్టం జరగకుండా ఆపాలే కానీ జరిగిన తర్వాత మీరు ఎంత రిటాలియేట్ చేసినా ప్రయోజనం ఉండదు కదా. ఇది ఒక రకంగా జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అనుకుంటే, ఈ చిన్న తంపిదం, ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల దాదాపు జమ్మూ కాశ్మీర్ మరొక 2 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా కానీ మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడినాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే మన దేశంలో ఉన్న సెక్యూరిటీ కొలాప్స్, మన దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొలాప్స్. మనందరం చూస్తున్నాం. ఇజ్రాయిల్ ఎక్కడ వాళ్ళ దేశం నుంచి ఎవరు ఏ చిన్న అటాక్ చేసినా వాళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్ దేశానికి సైనికులకి ముందస్తుగానే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నాం, అలాగే ఇజ్రాయిల్ ఉంది కొంచెం. అయినా కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఇంతమంది ఉన్నాం, మనం డిఫెన్స్లో ఎక్కువ డబ్బులు కేటాయిస్తున్నా కానీ ఎందుకు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ స్థాయిలో ఫెయిల్యూర్ అయిందన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. ఇలాంటి అంటే మనం 140 కోట్ల మందిని కాపాడటానికి ఉండాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇది కాదు. దీనికన్నా ఇంకొక స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పెద్ద స్థాయిలో డిమాండ్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. చూడాలి మరి దీని మీద భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల ఈ స్థాయి ఘటన జరిగిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.